హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్. కోపం, చాలామందిలో కోపం వచ్చి కోపంతో తిట్టి నాకు బీపీ ఉందిరా, అదిరా, ఇదిరా అంటుంటారు. కోపం ఒక మానసిక రుగ్మత. అంటే మానసిక రుగ్మతలో కోపం అనేది యాడ్ అవుతుంది. ఈ మధ్యలో చాలామందిలో కోపం 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 వస్తుంది. అసలు ఈ కోపం గురించి ఆలోచన చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్తున్న ఈ టెక్నిక్స్ కోపాన్ని బాగా తగ్గిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు సురేష్ బాబు సార్, సైకాలజిస్ట్ సురేష్ బాబు అంటే కోపం అనుకోండి. ఇలాగే మీరు నన్ను చూడండి, నేను ఒక సూట్ వేసుకున్నాను, నా మీద కోపడుతున్నారు, ఇలా చూశారు. నా మీద కోపం మీరు తగ్గాలంటే నేను ఒక తెల్ల చీరలో మల్లెపూలు పెట్టుకున్నట్టు ఊహించండి. చూడండి, మీరు నవ్వింటారు. అంటే కోపం ఉన్న వ్యక్తిని ఇలా తమాషకు చూడండి, నవ్వండి. ఆ కోపం కన్నా కోపం ఆయుస్ని చంపేస్తుందండి. అదే నవ్వండి, మీరు అందరు నవ్వింటారు, చాలా హ్యాపీగా ఉంటుంది. అట్టని మీరు ఇలా సరదాగా నవ్వుకుంటుంటే మంచిది. రెండు, ఈ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండి, ఇక్కడ నుంచి మెదడుకి కోపాన్ని తగ్గిస్తుంది. ప్రాక్టికల్గా ఇస్తున్న వీడియోస్ అండి ఇవి సీక్రెట్స్ అయినా కూడా మీకు నేర్పిస్తున్నాను. దీన్ని ఒత్తండి, వేరే వాళ్ళది కాదు, మీదండి, మీది ఇలా ఒత్తుకోండి, కోపం తగ్గు. ఇక మూడవది, 0 to 10 కౌంట్ చేయండి, లేదా 10 to 0 కౌంట్ చేయండి. 10, 9, 8 ఇలా రిలాక్స్ అవుతారు. అద్భుతమైన విషయం ఏంటంటే, కోపం వస్తున్నప్పుడు ముందే ఒక 1/2 లీటర్ వాటర్ తాగండి, కోపం స్లో అయిపోతుంది. నెక్స్ట్, కోపం కన్నా తక్కువ అంశాలు. కోపం అనేది పీక్ ఎమోషన్ అండి, పీక్ నెగిటివ్ ఎమోషన్. ఏ మనిషిరా నువ్వు, కోపం. దానికన్నా చూడు తక్కువ ఎమోషన్, అసహనం, అసంతృప్తి. దీన్ని ఎక్స్ప్రెస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, కోపం ద్వారా మరీ కోపం వస్తే మీరు రిలాక్స్ అవ్వడానికి జాకబ్సన్స్, ప్రాణాయామ, బ్రహ్మరి ఇటువంటి టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తారు. దీంతోపాటు నేను డిజైన్ చేసిన యాంగర్ మేనేజ్మెంట్ మీద మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా తీసుకుంటే 100% కోపం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు. అనేక